ఇదిగో దయచేసి నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి నేను ఒక ఒక అమ్మాయి, ఒక ఆడదానిగా నేను నా బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అమ్మా. తర్వాత నీకు నీ యాక్టివిటీస్ కూడా నేను ఫేస్బుక్ లో చూసాను, చాలా చక్కగా ఉన్నాయి. నేను చాలా వార్నింగ్ అంటే సవరించానండి, చాలా సవరణ చేయడానికి నేను ఎంతో ప్రయత్నించాను. ఆ అమ్మాయికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చాను. మరి నా భర్తను కూడా ఎన్నోసార్లు కాల్ చేసి నేను బ్రతిమలాడాను, ఇటువంటి చర్యకు పాల్పడద్దు అని చెప్పాను. కానీ వారు వినకుండా ఇటువంటి చర్యకు పాల్పడి మరి తిరిగి నేనే వారికి సపోర్ట్ ఇచ్చాను, నేనే తిరిగి పర్మిషన్ ఇచ్చాను వారికి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నాకు దయచేసి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మరి నా భర్త తబితా సుప్రియాను మరి మ్యారేజ్ చేసుకున్నారు. నన్ను ఇప్పుడు తబితా సుప్రియాది 3rd మ్యారేజ్ అవుతుంది. మొదటగా నన్ను చేసుకున్నారు, దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఒకవేళ మీరు ప్రూఫ్ ఏంటి సిస్టర్, మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో. మీరు చూడొచ్చు, బ్రదర్ గారి షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి టాటూ వేసుకుని ఉంటాడు. మరి అభినయ్ దర్శన్ గారికి తబితా సుప్రియ 3rd మ్యారేజ్ అండి. నేను చాలా సవరించాను వాళ్ళని, ఎంతగానో నేను చెప్పి చూశాను, దేవుని ప్రేమతో మందలించి చూశాను. కానీ వారు నా మందలింపును, వాళ్ళు నా రిక్వెస్ట్ ని, మరి నా మందలింపుని వాళ్ళు చేతగానితనంగా తీసుకుని మరి ఇటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డారండి.